కోటకొండ చేనేత క్లస్టర్ని లబ్ధిదారులకు అందించడం జరిగింది. వాళ్ళకి వచ్చినటువంటి పనిముట్లు కానీ, జాకాట్ కానీ, ఇతర పనిముట్లు అన్నీ కూడా వారికి అందజేయడం జరిగింది. 1,06,00,000తో శాంక్షన్ అయినటువంటి క్లస్టర్లో మొదటి విడతగా ఈరోజు దాదాపు 30 లక్షల రూపాయలతో వీళ్ళకి పనిముట్లను అందించడం జరిగింది. ఈ మార్చ్ ఎండింగ్ లోపల వీటిని మళ్ళీ వీళ్ళు యూసి ఇస్తే కనుక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మనకి శాంక్షన్ వస్తుంది. సో ఈ ఇచ్చినటువంటి పనిముట్లను చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకుని వీళ్ళు ఇచ్చిన అమౌంట్ అంతా కూడా సద్వినియోగం చేసుకొని ఈ పనిముట్లను అన్ని వాడుకుంటే కనుక మళ్ళీ నెక్స్ట్ క్లస్టర్ మళ్ళీ పెద్ద డబుల్ శాంక్షన్ అవుతుంది. సో ఆ దిశగా వారికి అంతా కూడా ఈరోజు చెప్పడం జరిగింది. చైతన్యం అంటే అవగాహన కూడా కలిగించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ద్వారా క్లస్టర్లు అంటే చేనేత క్లస్టర్లలో చేనేత కార్మికులను అభివృద్ధి పరచడానికి పేద కార్మికులకు అందరికీ కూడా ఈరోజు క్లస్టర్ భాగంగా వారికి పనిముట్లను అందజేయడం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి పెద్ద ఎత్తున చేనేత కార్మికులందరూ హాజరైనరు. సో మన ఈ మధ్యలోనే నారాయణపేటలో కూడా ఈ కార్యక్రమాన్ని క్లస్టర్ని అక్కడ చాలా మంది చేనేత కార్మికులకు అందజేయడం జరిగింది. ఈరోజు కూడా ఇక్కడ 127 మందికి మరి ఇక్కడ కూడా అందజేయడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి చేనేత కార్మికులకు వస్తున్న ముద్రా లోన్లే కానివ్వండి, ఈ క్లస్టర్ ప్రోగ్రాంలోనే కానివ్వండి, అదేవిధంగా మహిళలకు వస్తున్నటువంటి ముద్రా లోన్లే కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారస్తుల కోసం ముద్రా లోన్లే కానివ్వండి, వీటన్నిటి ద్వారా కూడా పెద్ద ఎత్తున గ్రామాల్లో కూడా అవగాహన వచ్చింది. వాళ్ళ ముద్రా లోన్ల ద్వారా లబ్ధి పొందుతున్నారు. తక్కువ వడ్డీతో వచ్చినటువంటి ఈ యొక్క పథకాలను లబ్ధి పొందాలంటటువంటి ఒక ఆలోచనతో పెద్ద ఎత్తున ఇవాళ ముందుకు వస్తున్నారు. సో నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేతి వృత్తులు అంటే చేనేత కార్మికులను ఒక పక్క అభివృద్ధి పరుస్తూ ముద్రా లోన్ల ద్వారా చిరు వ్యాపారస్తులు కానీ, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునేటటువంటి వాళ్ళు కానీ, ఈ అదేవిధంగా కుటీర పరిశ్రమలు పెట్టుకునేటటువంటి వాళ్ళు కానీ వీటందరికీ కూడా ఏదైతే ఒక ఆలోచనతో గ్రామీణ ప్రాంతాల్లో ఈ మార్పు రావాలి, ఆర్థిక పరిస్థితి పెరగాలి, ప్రతి ఒక్కరు స్వతహాగా ఉపాధి పొందేటటువంటి విధంగా ముందుకు రావాలనేటువంటి ఒక కార్యక్రమం అనేది తీసుకెళ్తున్నాడు. వాటిలో కూడా పెద్ద ఎత్తున గ్రామాల్లో ఇవాళ చైతన్యం వచ్చింది. ఆ దిశగా ప్రజలు కూడా ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటున్నారు. చీరలకు జోట ఆల్రెడీ ఉంది, గద్వాల చీరలకు ఉంది. నారాయణపేట గద్వాల చీరలు చేనేతలో మంచి మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రసిద్ధి చెందినటువంటి చేనేత చీరలు మన గద్వాల హ్యాండ్లూమ్స్ కానీ, నారాయణపేట హ్యాండ్లూమ్స్ కానీ. నారాయణపేట చీరలు అన్ని మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి మహారాష్ట్రకు పోతే నారాయణపేట తయారవుతున్నటువంటి చీరలని కూడా అంటే తక్కువ ఖర్చుతో అంటే ఒక పెళ్లి చేసిన పెట్టుబడులకు కానీ లేదా కానీ తక్కువ రేటుతో మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరితే కాకుండా అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఈ రోజు నారాయణపేట చీరల్ని కట్టుకుంటున్నారు. వీళ్ళు కొత్త నూతనంగా తయారు చేస్తున్నటువంటి డిజైన్లను కూడా పెద్ద ఎత్తున ప్రజల ఆదరణ పొందుతా ఉంది, మహిళల ఆదరణ పొందుతుంది. అదేవిధంగా గద్వాల చీరలు కూడా పెద్ద ఎత్తున అవి కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి చీరలు గద్వాల చీరలు కూడా ఇవాళ పెద్ద ఎత్తున గద్వాల చీరలు కూడా మనం కంచితో పోల్చుకున్న, ఇతర బెనారస్తో పోల్చుకున్న, ఇతర పట్టు చీరలతో పోల్చుకుంటే కూడా రీజనబుల్ ప్రైస్ కి ఈరోజు మంచి క్వాలిటీ అయినటువంటి చీరలు, మంచి చీరలు హ్యాండ్లూమ్స్ ని గద్వాల పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. ఈ రోజు పెద్ద ఎత్తున మార్కెట్ పెరిగింది. గద్వాల చీరల మార్కెట్ కానీ, నారాయణపేట చీరల మార్కెట్ కానీ ఇంకా దీన్ని వృద్ధి చేయాలని, హ్యాండ్లూమ్స్ కి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి ప్రతి కార్యక్రమాలను, ప్రతి ప్రభుత్వ పథకాలను కూడా అందజేయడం జరుగుతుంది. ఇది స్కీమ్ దాదాపు 3 సంవత్సరాల కింద దీని కొరకు ప్రపోజల్ పంపించడం జరిగింది. దీనికి క్లస్టర్ కావాలంటే ఏదో అధికారులు చెప్పినట్టు దాదాపు కోటకొండకు 1 చిల్లర, అదేవిధంగా నారాయణపేట కూడా 2 క్లస్టర్లను తయారు చేసి గతంలో కూడా ఏ అవకాశం వచ్చినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఏ అవకాశం వచ్చినా కులాలకు అతీతంగా ఈ గ్రామంలో అందరినీ సమన్వయం చేస్తూ పద్మశాలి మెజారిటీ ఉన్న కత్రి, అదేవిధంగా జాన్రా, మిగతా అన్ని అంటే బెగ్గర్స్ కూడా మా దగ్గర 18 మంది దాకా మొగ్గాలు వేస్తారు. వాళ్ళకు కూడా ఈ సహకార సంఘంలో కూడా వాళ్ళకు లబ్ధి చేకూరే విధంగా పనిచేసినటువంటి ఒక ఘనత మా సంఘానికే ఉంది మేడం ఇక్కడ. ఎందుకంటే గతం నుంచి కూడా ఎక్కడ కూడా మేము కులాలను ప్రాతిపదిక లేకుండా అందరినీ కూడా సమానం చేస్తూ ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చినాం. దానిలో భాగంగానే ఈ రోజు కూడా 163 మందికి ఆ కులం ఈ కులం కాదు అందరూ కూడా మన దగ్గర అన్ని కులాలు నేస్తాయి, వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించడం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చేనేత పెన్షన్స్ కానీ మిగతా మొన్న రుణమాఫీ అయింది 12 లక్షల చిల్లర, ప్రతి దాంట్లో కూడా మనము అవకాశం అందరికీ కల్పిస్తూ వచ్చినటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అక్కగారి సహకారంతో ఏదైతే
వర్క్ షెడ్ కింద మనం 1,20,000 ఏదైతే అనుకుంటున్నామో నిజంగా అరుణక్క అంటే గద్వాల చీరలకు ఐకాన్. వాస్తవంగా చెప్పాలంటే ఎంపీ గెలిచిన తర్వాత నారాయణపేటలో ఒక ఎంపీ గద్వాలలోనే ఉంటది. నాకు కూడా గద్వాల అక్క దాదాపు ఆ ఏరియా అంతా కూడా 80 నుంచి 90 దుకాణాలు ఈరోజు మాస్టర్ వర్క్స్ బతుకుతున్నారంటే గద్వాల్ పేరు అంటే మొత్తం దేశవ్యాప్తంగా గద్వాల్ అంటే ఒక ఐకాన్ గా గద్వాల చీరల్ని కట్టేదానికి అక్క నేను ఒక మనకు ఎందుకంటే కోటకొండకు వచ్చి కూడా ఇక్కడ మాస్టర్ వ్యూవర్స్ వేసినటువంటి చీరలను పార్లమెంట్ సభ్యులకు 150 చీరలను ఈ కోటకొండ నుంచి కూడా తీసుకొని పోయి పరిచయం చేసినటువంటి ఘనత మన డీకే అక్క గారు.